అలాంటి ఈడియట్స్ ని వదిలిపెట్టకూడదు. పోలీస్ కేసు పెట్టి బొక్కలో వేయిస్తాను. అలాంటి హంతకులకి శిక్ష పడాల్సిందే. ఇప్పుడేం చేసినా లాభం లేదా? నీ చావుకి అంకుల్ చావుకి కారణమైన వాళ్ళని అలా ఊరికి వదిలేస్తామా? వాళ్ళని వదలను. నేను స్వయంగా నా చేతులతో చంపేంత వరకు నా పగ చల్లారదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇప్పుడు నా ఆశయం నెరవేరాలంటే నాకు నీ సహాయం కావాలి రాధా. ఆ దుర్మార్గులకి చావే సరైన శిక్ష. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు ప్రమీల. నేనిప్పుడు చనిపోయి పగబట్టిన ఆత్మని మాత్రమే. ఇప్పుడు నేను వాళ్ళని చంపాలి అంటే నాకు నీ శరీరం కావాలి రాధా. ఆ వాచ్మెన్ గారు వచ్చినట్టున్నాడ్రా. ఇప్పుడు మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టడరే. పరిగెత్తండ్రా. ఎవరు ఎవరు? అప్పుడే మర్చిపోయారా? నన్ను మా నాన్నని చంపేశారు కదరా. నువ్వెంత అరిచినా నీ అరుపు గొంతు దాటి బయటికి రాదురా. అలా రాధ సహకారంతో ప్రమిళ ఇద్దరు కుర్రాళ్ళని అతి దారుణంగా చంపి తన పగ తీర్చుకుంది. ఇది పచ్చి నిజం. నా శివుడి మీద ఆన. రాధ ప్రమీలాత్మకు సహాయం చేస్తుందా? అయ్యా, ఆయన ఇంతసేపు చెప్పింది మీ అమ్మాయి గురించే. మీ అమ్మాయి ఆత్మలకేం కర్మ, ప్రేతాత్మలకు కూడా సహాయం చేస్తుంది. సార్, ఏదో ఒకటి చేసి ఆ పిల్లకాయలు ఇద్దరిని కాపాడండి సార్. ఇప్పటికే ఇద్దరు చంపేశారు. ఇంకో ఇద్దరు చంపే లోపల మన అపార్ట్మెంట్స్కి వెళ్ళాలి. లెట్స్ గో. మీరు కూడా రండి సార్. మాతాజీ నా చేతికి కట్టిన రక్షణ దారం పోయింది. అయినా ఆత్మల్ని ఆపాలనుకోవడం మీరనుకున్నంత తేలిక. నేను ఆశ్రమానికి వెళ్ళి ఆ రక్షణ దారం తీసుకొస్తాను. కానీ ఒక్క విషయం ఎస్ఐ గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపడితే మీ ప్రాణాలకి ప్రమాదం. రుద్ర గారు, ఇప్పుడు మా రాధ పరిస్థితి ఏంటి? అంతా పరమేశ్వరుడే చూసుకుంటాడు. హరహర మహాదేవ శంభో శంకర. దీనమ్మ జీవితం. రేసు గుర్రంలో ఉండేవాళ్ళం. ఆ వాచ్మెన్ గారి దెబ్బకి సెంట్రల్ జైలు ఖైదీలమైపోయాం. చచ్చిపోతామన్న భయం కంటే పెద్ద టెన్షన్ లైఫ్లో ఏముంటుందిరా? భయాన్నే భయపెట్టాలన్నా, బాధలనే పోగొట్టాలన్నా మందేరా మనిషికి మంచి మందు. రేయ్, పదరా బయటికి. ఏమైనా నేను చూసుకుంటా.
రా. రే రే రామ్, రే రామ్, రే రే రామ్, రే రామ్. ఏరా శేఖర్, మీరు మర్డర్లు చేసే రకమే కదరా. మరి అలాంటప్పుడు చావును చూసి నువ్వెందుకురా అంతలా భయపడుతున్నా? అక్క, రాదక్క, కావాలని మేము ఎవరిని చంపలేదక్క. మేము తాగిన మైకంలో అలా చేసాం. దానికి తగిన గుణపాఠం మాకు జరిగిందక్క. మంచి వాళ్ళని మోసం చేస్తే ఆ దేవుడు మనల్ని క్షమించడని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందక్క. ఆ రోజు అంకుల్ దగ్గర తీసుకున్న 25 లక్షలు బెట్టింగ్ లో పోయాయక్క. ఆ పాపం వల్లే నా 3 ఫ్రెండ్స్ చనిపోయారక్క. ప్లీజ్ అక్క, తప్పైపోయిందక్క. ఇంకెప్పుడు ఇలా చేయనక్క. నన్ను క్షమించక్క, ప్లీజ్ అక్క. అక్క, తప్పైపోయిందక్క, క్షమించక్క. ఇంకెప్పుడు చేయనక్క. తప్పైపోయింది, క్షమించక్క.